ప్రభు దినాన దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప మీకు తోడైయుండును గాక. దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి ఈ దినం ఆరాధన కొరకై ఒక మాట చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథం 116 కీర్తన. కీర్తనల గ్రంథం 116 కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం ప్రియులరా. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించెదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. గమనిస్తున్నారా? కీర్తనాకారుడు పలికిన మాట. ముఖ్యంగా 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఆరాధన కొరకై. మొట్టమొదటిగా కీర్తనకారుడైన దావీదు 103వ కీర్తనలో అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకము అన్నాడు. అదే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించదను. వినరా? మొట్టమొదట దేవుడు ఏం చేశాడట? ఉపకారము చేశాడట. వింటున్నారా? ఏం చేశాడండి? ఉపకారము. మొదటి లైన్లో ఉన్న మాట ఉపకారము. ఏమండి? 103వ కీర్తనలో కూడా మనం అనుకున్నాం. ఏమనుకున్నాం? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే మొట్టమొదట దేవుడు ఏం చేశాడట? ఉపకారము చేశాడు. ఉపకారము. ఆ ఉపకారానికి ప్రత్యుపకారంగా ఏమి ఆయనకు ఇవ్వాలి లేదా ఆయనకి ఏమి చెల్లించాలి అని ప్రశ్నించుకుంటున్నాడు కీర్తనాకారుడు. అందుకనే మరలా చదువుతున్నాను చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించెదను. నిజమే, యెహోవా చేసిన ఉపకారాలకు ఆయనకేం చెల్లించాలి? ఆయన సన్నిధిలో ఏం చెల్లించాలి? నిజమే, ఆయన చేసిన ఉపకారములకు ఏమండి కృతజ్ఞత చెల్లించడానికి ఒక స్త్రీ ఆయన సన్నిధికి వచ్చింది. ఆ సన్నిధికి వచ్చిన స్త్రీ ఏం తీసుకొచ్చిందో చూద్దాం. ఏం తీసుకొచ్చిందో రండి. దేవుని వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుంటూ వెళదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుంటూ వెళదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఏం తీసుకొచ్చింది? ఒక బుడ్డిలో ఏం తెచ్చింది? అత్తరు తీసుకొచ్చింది. ఏమండి? ప్రభువు చేసిన మేలు. ఇంతకీ ఏం మేలు చేశాడు? ఏమండి? ఆ ఊరిలో ఏమండి ఒక ఊరిలో ఆ ఒక ఊరి పేరు ఏం పేరంటే చూడండి దేవుని వాక్యంలో మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 6వ వాక్యం విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వాక్యం విందాం. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు చాలు. ఆ ఊరి పేరు ఏం పేరు చెప్పండి? బేతనియా. బేత్ ప్లస్ నియా అంటే బేతనియా. దీన్ని 2 అర్థాలు చెప్తారు. మొదటిది ఏంటంటే బేతనియా అనగా అంజూరపు పండ్ల ఇల్లు. ఏమండి? బేత్ అనగా రొట్టె. ఏమండి? తనియా అంటే నివాసము.
అంటే ఇంకొక అర్థం రొట్టెలు కలిగిన ఇల్లు కదండి, రొట్టెలు కలిగిన ఇల్లు. ఉదాహరణగా మనం బియ్యం మాత్రమే ఏమండి, బియ్యం ఎక్కువగా అమ్మే కొట్టును ఏమంటాం? బియ్యం కొట్టు అంటాం. ఏమండి, అలాగే కాస్మెటిక్స్ ఫ్యాన్సీ సరుకులు అమ్మే కొట్టును ఏమంటాం? ఫ్యాన్సీ షాప్ అంటాం. భోజనం అమ్మే షాపును ఏమంటాం? భోజనశాల లేదా హోటల్ అంటాం కదండి. అదేవిధంగా ఈ ఊరి పేరు ఏం పేరంట? బేతనియా. బేతనియా అనే మాటకు రెండు అర్థాలు. ఒకటి ఏమండి, రొట్టెల ఇల్లు. రెండవది అంజూరపు పండ్ల ఇల్లు. రొట్టె ఆహారమే ఏమండి, రొట్టె కూడా ఏం చెప్పండి? ఆహారమే. ఆనాడు యూదులు తిన్న ఆహారము రొట్టె. అంజూరు పండ్లు కూడా యూదులు తిన్న ఆహారమే. ప్రత్యేకించి యూదుల ఆహారంలో ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి భాగాలు కదండి. గమనించండి. అయితే ఆ ఊరు పేరు దేన్ని చూపిస్తుందంటే, రొట్టె అంటే ప్రభు బల్ల, ప్రభు యొక్క శరీరము. రొట్టెలు కలిగిన ఇల్లు అంటే దేవుని మందిరం. ఏమండి, రొట్టె అనగా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనగా వాక్యము, వాక్యమే జీవాహారము. ఇక్కడ వాక్యం అనే జీవాహారము ప్రభు యొక్క శరీరము ఎక్కడుంది చెప్పండి? దేవుని మందిరంలో ఉన్నది, సంఘంలో ఉన్నది. కాబట్టి ఆ ఊరు పేరు ఏం పేరంటే బేతనియా. బేతనీలో ఏమండి, ఒక సీమోను అనే వ్యక్తి ఉన్నట్ట. ఎవరు చెప్పండి? ఆయన సీమోను. ఆ సీమోను అనేవాడు ఎవరు చెప్పండి? పరిసెయ్యుడు. అందుకే ఇక్కడ లూకా సువార్త 7:36 పరిసెయ్యులలో ఒకడు అని రాశారు. ఏమండి, మత్తయి సువార్త 26:26 6వ వాక్యంలో ఏం రాశారండి? బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసయ్య భోజనానికి కూర్చున్నప్పుడు. గమనించండి, యూదులు శ్రేష్టమైన జాతి, మిగిలిన వాళ్ళు అన్యులు. ఆ దినాల్లో యూదులు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. అన్యుల్ని అసలు ఊరు లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకే మీరు గమనిస్తే యోహాను సువార్త 4వ సమరయ స్త్రీ ఉంది. ఏమండి, సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది నీళ్ళు చేదుకొని పోసుకోవడానికి? ఏమండి, మధ్యాహ్నము 12 గంటలకు వచ్చింది. పొద్దున్నే రావచ్చు, లేకపోతే సాయంకాలం రావచ్చు. ఎందుకు ఆ జామున వచ్చిందంటే ఆమె సమరయురాలు. సమరయులు అంటే అన్యులు, తీసివేయబడిన వారు కదండి, తక్కువ వారు అని అర్థం. యూదులున్న చోటికి సమరయులో రాకూడదు. అందుకే యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు దాహానికి ఇయ్యమని అడిగితే ఆమె ఏమంది యేసయ్యని? అయ్యా, నీవు యూదుడు అయ్యుండి సమరయురాలనైన నన్ను నీళ్ళు అడగటం ఎంతవరకు న్యాయం అంది కదండి. అంటే యూదులు సమరయుల యొక్క గాలి కూడా తగలనీరు, అంత కఠినం ఆ దినాల్లో. అటువంటి యూదులలో 2 జాతులు ఉన్నారు. 2 జాతులు. వాళ్ళు మొదటి వారు ఎవరు చెప్పండి? శాస్త్రులు. ఎవరు చెప్పండి? శాస్త్రులు. వీళ్ళు బోధకుల్లాగా, పంతులులాగా కదండి, మా ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళలాగా, తర్వాత పెత్తనం చేసేవాళ్ళలాగా ఉండేవాళ్ళు. రెండవది పరిసయ్యులు. అంటే వీళ్ళు భక్తులు అంటారు వీళ్ళని. అప్పుడు ఆ దినాల్లో వీళ్ళే భక్తులు. ఏం చేసినా భక్తులే. తప్పు చేసిన, పాపం చేసిన, ఏం చేసినా మేము పుట్టకతో భక్తులమే, మేమే దేవుడి బిడ్డలమే, మీరంతా పాపులు, మీరు అసలు మమ్మల్ని తాకకూడదు. ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు పరిసయ్యులు. యూదుల్లో శాస్త్రులు, పరిసయ్యులు కదండి. శాస్త్రులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయంలో బోధ చేసేవాళ్ళు, దేవాలయంలో ప్రకటన చేసేవాళ్ళు. పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు అంటే పరిచర్య చేసేవాళ్ళు, పెత్తనమో చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఒక పరిసయ్యుడు ఈయన. ఎవరు చెప్పండి? సీమోను. ఈ సీమోన్ట, ప్రభువా నీవు నా ఇంటికి భోజనమునకు రమ్మని పిలిచాట. పిలిస్తే ప్రభువారు అతని ఇంటికి భోజనానికి వచ్చాడు. వాస్తవానికి ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు?
ఏమండి మత్తయి 6:6లో చదివి 26:6లో చదివాం. ఏం చదివాము? కుష్ఠరోగి అయిన సీమోను. కుష్ఠరోగి అంటే ధర్మశాస్త్రం ప్రకారం మీరు తీయక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమండి లేవీకాండం 13వ అధ్యాయము 14వ అధ్యాయం మనం చదివితే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. కుష్ఠరోగి అయిన వాడు ఆ దినాల్లో ఎవరంట? అపవిత్రుడు. కుష్ఠరోగి అయిన వాడు అపవిత్రుడు ఒకటి. రెండవది, కుష్ఠరోగి అయిన వాడు పాలెంలో ఉండకూడదు, అంటే ఊళ్ళో ఉండకూడదు, మనుషుల దగ్గర ఉండకూడదు. ఒకవేళ మన ఇంట్లో కూడా కుష్ఠరోగి ఉండంటే తరిమేయటమే, ఇంట్లో ఉండటానికి లేదు, ఊరి వెలపలికి తరిమేయాలి. అట్టనే బాను అంటే ఏం చేసేవాడు అంటే రాళ్లతో కొట్టి చంపేసేవాడు. అట్ట అయితే మరి ఈయనట్టున్నాడు ఊళ్ళో? ఎవరు చెప్పండి? సీమోను. ఎందుకున్నాడు అంటే పరిసయుడు కదా. ఏమండి పెత్తందారి, తన పెత్తందారితనం కాబట్టి అందరినీ గదమాయించి ఈయన ఊళ్ళోనే ఉన్నాడు. అదే తక్కువ జాతులు ఎవరైనా కుష్ఠరోగులు ఉంటే ఏం చేసేవాళ్ళు? కొట్టేవాళ్ళు, తరిమేసేవాళ్ళు, ఏమైనా చేసి ఉండేవాళ్ళు. అయితే ప్రభు ప్రేమామయుడు గనక కుష్ఠరోగి అయినా నీవు నా ఇంటికి భోజనమునకు రమ్మని పిలిచినప్పుడు వచ్చాడు, రాలేదా? ప్రేమగల దేవుడు. ఏమండి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఏమండి అందరినీ, మనుషులందరినీ ప్రేమించేవాడు. దేవుని ప్రేమ కొలత లేనిది, కొరత లేనిది, ఏదైనటువంటి భేదమో లేనిది. అందరినీ ప్రేమించేది దేవుని ప్రేమ. మనోళ్ళు అయితే చాలు, మన కులం అయితే చాలు, మన బంధువులైతే చాలు, దాన్ని ఏమంటారు చెప్పండి? స్వార్థం అంటారు, ప్రేమ అనరు. ఇప్పుడు రండి, ఇప్పుడు ఆ ఇంట్లో యేసు భోజనమునకు కూర్చుండి ఉండగా అక్కడికి ఒక స్త్రీ వచ్చిందట. ఎవరు చెప్పండి? ఒక స్త్రీ. ఆమెకొక బిరుదు ఇచ్చారు. ఏమిటా బిరుదు? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి ఆమె? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరదా? కాదు, జనం ఇచ్చిన బిరుదు అది. ఎందుకో తెలుసా? ఆమె క్యారెక్టర్ అది. ఏమండి కొంతమంది క్యారెక్టర్ని బట్టి అంటారు, వాడు ఎస్వి రంగారావు రా అంటాడు. అంటే ఎస్వి రంగారావు అనే అర్థం కాదు, బొటీవిగా నడుస్తాడు అని కదా. అట్లా కొన్ని నిక్ నేమ్స్ పెడతారు. అట్లాగే ఈమె చేసే పని ఏం చెప్పండి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ కనుక ఈమెను పాపాత్మురాలని తీర్మానమో చేశారు కదండి. ఆమె వచ్చింది. ఇంతకీ ఆమెకు దేవుడు చేసిన మేలేంటి? రండి మీ జ్ఞాపకం చేసుకోవడానికి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యం నుండి విందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నువ్వేం చెప్తావు? వినరా? ఏమండి ఆమెను పట్టుకున్నారు, జుట్టే పట్టుకున్నారో, కొంగే పట్టుకున్నారో, రెక్క పట్టుకున్నారో, ఈడ్చుకొని తీసుకొచ్చి యేసయ్య దేవాలయంలో వాక్యం చెప్తూ ఉంటే ఆయన ముందు తీసుకొచ్చి ఈడ్చి పడేసి ఏం చేశారు చెప్పండి? అంటున్నారు, ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఈమెను రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రము చెబుతూ ఉందయ్యా. మరి నువ్వేం చెప్తావు? ఏమండి నువ్వేం చెప్తావు? కొట్టమంటావా వద్దంటావా? కొట్టమని ధర్మశాస్త్రం చెప్పింది, మోషే చెప్పాడు. సరే కొట్టండి అన్నావు అనుకో, ఇంకా నీ ప్రత్యేకత ఏంటి? నేను దేవుని కుమారుడు అని ఎందుకు చెప్తున్నావు అని ఎగతాళి చెయ్యొచ్చు. కొట్టొద్దయ్యా, కొట్టొద్దు అంటే నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమే కదా అని చెప్పడానికి. అందుకే ఇక్కడ అంటాడు చూడండి 6వ వాక్యం, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుటకు ఈలాగో అడిగిరి. ఏం చేయటం అంటే శోధన. కొంతమందికి శోధించటం ఇష్టం. ఏమండి శోధించటం ఇష్టం. ఎవరిని పెట్టినా శోధిస్తూ ఉంటారు. శోధన అనేది వాళ్ళకి అలవాటు కదండి.
అలాగైతే యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన తల వంచుకొని వంగి నేల మీద ఏమో రాసుకుంటున్నారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారు ఆయనను పట్టు వదలక అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, మీలో పాపము లేనివాడెవడో వాడు మొట్టమొదట ఆమె మీద రాయేయండి. కొట్టొద్దని నేను అన్నాం. ఎందుకంటే ఈమె పాపం చేసింది కాబట్టి, ఈమె చేసిన పాపాన్ని బట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి ధర్మశాస్త్రం తప్పు కాదు, ఈమె పాపి కాదని నేను అంటం లేదు. కానీ ఆమెను కొట్టడానికి పాపం లేనివాడేవాడు ఆడు కొట్టండి. పాపం కలిగి కొడితే నువ్వు కూడా పాపే, నిన్ను కూడా కొట్టాల్సి వచ్చింది, జాగ్రత్త అని అర్థం. ఈ మాట దేన్ని చూపిస్తుంది చెప్పండి? దేన్ని చూపిస్తుంది? వాక్యంలో ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు అని చెప్పుకోవడం కాదు, ఏ పాపం లేని వాళ్ళం మేము పవిత్రులు అని చెప్పుకోవడానికి అవకాశమో లేదు. ఎందుకంటే జన్మతా జాయతే శూద్రః. దావీదు అన్నాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమో ధరించింది అని చెప్పాడు. సో కాబట్టి మనుషుడు పాపిగా పుడుతున్నాడు, కానీ పాపానికి శిక్ష తప్పదు. అయితే ఆ శిక్ష విధించేవాడు ఎవరై ఉండాలంటే పాపమో లేనివాడై ఉండాలి అని చెప్పి మళ్ళా నేల మీద రాసుకుంటున్నట్ట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? 9వ వాక్యం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. పుట్టినోట్లు ఏం రాయబడిందండి? వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దించబడ్డవారై. ముందేమన్నారు? ఇది ఎట్టడిదో తెలుసా, దీనిలో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా, ఇది ఎంత ఘోరం చేసిందో తెలుసా, ఏలెత్తి 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 చూపించిన వాళ్ళు ఎవడైతే పాపం లేకుండా ఉంటాడో కదండి. నిజమే, వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఏమండి ఈ 8 జాబితాలు. ఇందులో కనీసం ఆఖరిదైనా మనం చేసి ఉంటాం. జీవితంలో ఒక్క అబద్ధమైన ఆడలేదంటారా? కదండి. అలాగైతే అందరూ పాపులే. అట్టి పాపులైన వారు ఆమెను శిక్షించ తగదు. అందరూ వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే మిగిలిపోయాను. ఆయన ఎదురుగా ఆ స్త్రీ మాత్రమే నిలుచుండెను అని. ఇప్పుడు ఆయన తలెత్తి మెల్లగా అన్నాడు, ఏమే పాల ఇంకా దరిద్రాల వాళ్ళకి ఎందుకు దిక్కావు దరిద్ర ప్రధాన అన్నాడండి. ఏమన్నాడు? అమ్మా ఏమండి వాళ్ళు ఏమని ఉంటారు, ఈ సంగతి తేలియాలా అని ఎన్ని బూతులు తిట్టుంటారో కదండి. ఆ యొక్క వ్యభిచారములో ఉన్న ఆ స్త్రీలను ఎంత నీచంగా అసహ్యంగా ఏమండి మాట్లాడతారో. ఏమండి నవ్వుకోలుగా మాట్లాడినా నీచమైన మాటలు మాట్లాడతారు. ఏమండి పరోక్షంగా కూడా దుర్మార్గపు మాటలు మాట్లాడతారు. కానీ దేవుడైతే అంత పాపాత్మురాలిని, అంత నీచాతి నీచమైన వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడంట? ఏమండి అమ్మా అని పిలిచాడు. చదువుదాం ఆ మాట. యేసు తల ఎత్తి చూచి 10వ వచనం, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకో శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అనెను. ఏమండి ఒక వ్యభిచారి నోట ఏమొస్తాయి చెప్పండి? బూతులు, సరసోక్తులు కదా. కానీ ఆమె నోట మొట్టమొదటిసారి ఏమొచ్చింది? ప్రభువా. ఎందుకనంటే ఆమె జీవితంలో ఆమెకు దొరకని పిలుపు దొరికింది. ఏమండి కన్న తల్లి అయినా కానీ ఏమనిపించింది? దరిద్రపదేన నా కడుపుని ఎందుకు పెట్టావే, నువ్వు జావనన్నా జావే అనేవాళ్ళు లేరా అండి? నిజమే. కానీ మొట్టమొదటిసారి ఆమె జీవితంలో ఆ ఒక మహానుభావుడు ఏమని పిలిచాడు? అమ్మ అని పిలిచాడు. తన జీవితంలో కలిగిన ఆ ఆనందాన్ని మరిచిపోలేక సంతోషముతో ఆమె ఏం చేసిందండి? యేసు పరిసయ్యుని ఇంట ఉండగా ఆయనకు మేలు చేసినందుకు. ఏ మేలు చేశాడు? వాస్తవంగా అయితే కొట్టండి లేకపోతే ఏమైనా చేసుకోండి పోడాయా మాకెందుకు అని అంటే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు కదండి. ఆమె వస్తే వాళ్ళకి సంతోషం కదండి. కానీ మరణము నుండి తప్పించాడు ఆయన.
రెండవది మురికి బ్రతుకు నుండి తప్పించాడు ఆయన. ఎటువంటి బ్రతుకు ఆ బ్రతుకు కదండి? మురికి, దుర్వాసన, అటువంటి నీచపు బ్రతుకు నుండి తప్పించాడు గనుక ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఏంటి? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించాలి. ఏం చెల్లించాలి? ఆమెకున్న జ్ఞానం ఈ పరిసయ్యుడికి లేదు. ఈ పరిసయ్యుడు ఏం చేశాడు? ప్రభువా, నా ఇంటికి భోజనానికి రమ్మని నేను పిలుస్తున్నాను అన్నాడు. వస్తాను పదా అన్నాడు యేసయ్య. వచ్చి కూర్చున్నాడు. వచ్చి కూర్చున్న తర్వాత ఈ స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆ అత్తరు బుడ్డ అక్కడ పెట్టుకొని ఏడుస్తుందట. ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని. ఏమంటున్నాడు అంటే వచనాలు నేను చదివించట్లేదు. లూకా సువార్త 7వ అధ్యాయము 39, 40 వచనాలు మీ తర్వాత చదువుకోండి. ఏమంటున్నాడు? నిజముగా ఈ బోధకుడు ఈమె ఎవరో తెలిస్తే ఆమెను కాళ్ళు పట్టుకొని ఇస్తాడా? ఈ నిజంగా బోధకుడేనా? ఏమండి? నిజమే ఆ మాట కదండి? ఎంత ఘోరమైన మాట మాట్లాడాడు. ఎవరు అనుకొని పిలిచాడు ఇంటికి భోజనం? ఏమండి? చాలామంది ఏం చేస్తారంటే బాగా రోగం వచ్చినప్పుడు, బాగా కష్టం వచ్చినప్పుడు, ఫుల్లుగా జ్వరం వచ్చినప్పుడు, దెయ్యం పెట్టి కింద మీద బాళ్ళకేలా పడ్డప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చర్చి వదిలిపెట్టరు. చర్చిలో కూర్చుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. ఏమండి? ఏం పెడితే అది తింటారు కదా? చర్చికి వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేసి అరటికాయ ఇస్తాను తినమ్మా అంటే తింటారు. నీళ్లు తాగమంటే తాగేస్తారు. కొబ్బరి నూనె తాగమంటే తాగేస్తారు. ఎందుకు చెప్పండి? బాగుపడాలి. బాగుపడ్డ తర్వాత దయ్యం పోయింది, రోగం పోయింది, జ్వరం పోయింది, జబ్బు పోయింది, అన్నీ పోయినాయి, ఇప్పుడు బాగుంది. ఏం చేస్తారు చెప్పండి? పిల్లోడి చేత ఒక కవర్ పంపిస్తారు. ఏమండి? ఆమె వచ్చుద్దా? తీరుబాట్లేదు పాస్టర్ గారు. రోగం వచ్చినప్పుడు చెప్పండి, రోగం వచ్చినప్పుడు తీరిందా? ఇప్పుడు తీరలా. ఏం చేసింది చెప్పండి? ఒక కవర్ పంపించింది పిల్లవాడి చేత. దాంట్లో చీటి, ఫలానా అమ్మగారు దేవుడు చేసిన మేలును బట్టి ఈ పలారం పంచి పెట్టండి. ఏమండి? ఈ పరిసయ్యుడు చేసింది అదే కావాల కదండి? యేసును భోజనమునకు పిలిచి కూర్చోబెట్టి ఏమంటున్నాడు చెప్పండి? నిజంగా ఈయన బోధకుడే అయితే ఆయన కాళ్ళ దగ్గర ఉన్నది అది ఎవతో? ఆ పదం ఉందండి అక్కడ, కావాలంటే మీరు చదువుకోండి. ఇది ఎవతో ఈయనకి తెలిస్తే పట్టుకొని ఇస్తాడా? ఏమండి? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని బల దగ్గర కూర్చొని అతని మనస్సు ఎలా ఉందో, అతని ఆలోచన విధానం ఎలా ఉందో ఆలోచించండి. కానీ ఏమైతే ఏం చేస్తుంది చెప్పండి? కన్నీళ్లతో ఆయన పాదములను కడుగుతుంది. ఇంతకీ కీర్తనాకారుడు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలిగా. ఏమండి? అందుకని మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం విందాం. చదవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం విందాం. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నేను మీకా గ్రంథం నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను, విస్తారమైన తాళమును ఆయనకు సంతోషం కలిగిస్తుందా? చాలండి. ఏం తీసుకురావాలి? మీకా గారు ఆలోచన చేస్తున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడికి ఏది సంతోషం? అట్టయితే ఏం చేయాలి చెప్పండి? ఆయన్నే అడగాలి. అయ్యా, ఏం తేవాలో నాకు అర్థం కావట్లా, ఇంతకీ ఏం కావాలి నీకు అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తాడో చెప్పండి? సామెతల గ్రంథం 23వ వాక్యం, 23వ అధ్యాయము 26వ వాక్యం, 23వ అధ్యాయం 26వ వాక్యం. నా కుమారుడా, ఏం కావాలి చెప్పండి? దేవుడు ఏమడుగుతున్నాడు? నీ హృదయమా. ఏమండి? కవర్లు అక్కర్లేదు. ఏమండి? భోజనమో అక్కర్లేదు. లేకపోతే వేషధారణ అక్కర్లేదు, నటన అక్కర్లేదు. కానీ ఏం కావాలి చెప్పండి? దేవుడు హృదయమునో కోరుకుంటున్నాడు. దేవుడు హృదయమునో కోరుకున్నాడు. అందుకే 116వ కీర్తన 12వ అధ్యాయం 116వ కీర్తన 13వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన. ఏంటంట? రక్షణ పాత్ర.
ఏమిటి రక్షణ పాత్ర? ఆమె ఏం చేసింది? అత్తరు బుడ్డి పట్టకొచ్చింది. ఏమండి? అత్తరు బుడ్డి. అత్తరు ఉందా? అయిపోయిందా? ఏమండి? ఇంతకుముందు ఒకసారి ప్రశ్న వేసా, నూనె ఉందా? నూనె కుండలో నూనె ఉందా? అయిపోయిందా? ఇంతకీ ఈ బుడ్డిలో అత్తరు ఉందా లేదా? ఏమండి? రాశారు అక్కడ. ఏమండి? అచ్చ జటా మాంసి అత్తరు సేరున్నర ఎత్తో తీసుకొచ్చిందంట. అంటే బుడ్డి నిండా ఉంది. ఏమండి? బుడ్డి నిండా. అందుకనే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులో చెల్లించాను. ఏంటంట? బుడ్డి నిండా. ఏమండి? ఈ అత్తరు బుడ్డి ఏంటి చెప్పండి? ఆమె హృదయం. ఏమండి? ఆమె హృదయం. ఆ బుడ్డి నిండా అత్తరు తీసుకొని వచ్చింది. తీసుకొచ్చి ఏం చేసింది చెప్పండి? ఆయన పాదాల దగ్గర పెట్టి ముందు ఏం చేస్తుందండి? షీ వీపింగ్. ఏమండి? ఆమె ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? ఎందుకు ఏడుస్తుంది? ప్రభు అన్నాడు, ఏమండి? యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయంలో అంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన మనసు మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఇంతకుముందు హృదయం ఏంటి? ఏమండి? ఏమండి? ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు హృదయం ఏంటి? ఏమండి? ఈమె వ్యభిచారమందు పట్టబడింది అని రాశారు. వ్యభిచారి స్త్రీ హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏమండి? మోసంతో, కపటంతో, మోసపు మాటలతో, మోసపు చేష్టలతో నిండి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు కరిగిపోయినాయి. అందుకనే ఆమె కూర్చొని ఏడుస్తుంది. ఏమనంటే, అయ్యా, నేను ఎంత తప్పుడు మాటలు మాట్లాడాను, నేను ఎంత మందికి నీచ మాటలు చెప్పాను, నేను ఎంత మందిని పాడు చేశానో, నా బ్రతుకు పాడు చేసుకున్నాను, నా బ్రతుకు నీచం అయిపోయింది, ఇటువంటి దాన్ని ప్రేమించావు అయ్యా. ఏమండి? అవేం చేస్తుంది చెప్పండి? ఏమండి? ఏం చేస్తుంది? ఆమె మనసు కరుగుతుంది. ఆమె మనసు ఏమవుతుంది చెప్పండి? కరుగుతుంది. కరిగి ఏమొస్తున్నాయి చెప్పండి? కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో? ఏమండి? ఇప్పుడు సైన్స్ చాలా లోతైన విషయాలు కనుక్కుంటుంది. ఇంత కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో? తలలో నుంచి వస్తాయా? గుండెల్లో నుంచి వస్తాయా? ఏమండి? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? హృదయములో నుండి. హృదయం కరిగే కొంది ఏమొస్తాయి చెప్పండి? కన్నీళ్ళు వస్తాయి. హృదయంలో బాధ కలిగే కొంది కన్నీళ్ళు వస్తాయి. అని ఈమె హృదయం ఏమైపోయింది చెప్పండి? ఏమండి? కీర్తనల గ్రంథం 51వ కీర్తన. కీర్తనల గ్రంథం అండి 51వ కీర్తన. దావీదు అంటున్నాడు. ఏమండి? దావీదు అంటున్నాడు 51వ కీర్తన ఏమంటున్నాడు? 51వ కీర్తన 17వ వాక్యం. 17వ వాక్యం లేదా 16 నుంచి అయితే సహాయం. 16. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన. దేవా, విరిగి నలిగిన హృదయమును ఏమైంది చెప్పండి? ఆ హృదయం ఏమైపోయింది చెప్పండి? విరిగింది, నలిగింది. నా బ్రతుకింత నీచమైందా? నేను ఇంత నీచురాను, ఇటువంటి బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నాను నేను. కానీ నన్ను ప్రేమించడు ఈయన. ఏ మనిషి, కన్న తల్లి, కన్న తండ్రి, చివరి కడుపును పుట్టిన బిడ్డ కూడా చీ అనిపించుకునే చండాల బ్రతుకును ఈయన ప్రేమించాడు. వాట్ ఏ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎంత గొప్పది అర్థం చేసుకొని కరిగిపోయింది, కన్నీళ్లుగా కరుగుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడండి మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త అండి 14వ అధ్యాయము. 14వ అధ్యాయము ఏం చదువుతాం అక్కడ? 2వ వాక్యం. 2వ వాక్యం లేదా 3వ వాక్యం. ఆయన బేతనీయలో
కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చడప జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఏం చేసిందంట? ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. ఏమండి అత్తరు బుడ్డి ఎట్ట వచ్చింది చెప్పండి? పూర్ణ హృదయం నిండు బుడ్డి తీసుకొచ్చింది. ఈ బుడ్డి తీసుకొచ్చి ఏం చేయండి, కొలత కొలిచి ఒక మూతలు ఇచ్చిపోతాను, లేకపోతే 2 మూతలు ఇస్తాను అని అనుకుందా? లేదు. ఏం చేసింది చెప్పండి? బుడ్డి పగలగొట్టేసింది. ఏమండి బుడ్డి ఏం చేసిందండి? పగలగొట్టి ఆయన తల మీద పోసింది. అంటే తన హృదయము పగిలి, ఏమండి ప్రియముగా దాచిన అతరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతును. ప్రియముగా దాచిన అతరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతును. నీ ప్రేమను ఎరునగతారమా నా జీవితమున తాలిన ప్రభువా, నా జీవితమున తాలిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మదిపోగా నిరతము నిన్ను స్తుతించెదా. కనుక ప్రియ స్నేహితులారా, ఏం చేస్తుందంట? అత్తరు బుద్ధి పగలగొట్టి ఆయన తల మీద పోసిందట. ఏమండి ఈ అత్తరు బుద్ధి ఆయన హృదయం అయితే అందులో నుంచి ఏమొస్తుంది చెప్పండి? కృతజ్ఞత స్తుతి వస్తుంది. ఇంతకు దేవుడి దగ్గరికి ఏం తీసుకురావాలి? ఏమండి స్తుతితో నిండిన హృదయముతో రావాలి. ఏమండి స్తుతితో నిండిన హృదయముతో రావాలి. ఏమండి ఇప్పుడు ఆమె పని చేసిన తర్వాత ఏమండి ఆ యొక్క మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో మనం చదివితే, అయితే కొందరు 4వ వచనం, ఈ అత్తరు ఎందుకు ఇలాగూ నష్టం పరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వేల కమ్మి బేదలకు ఇయ్యొచ్చును కదా అని సనుక్కున్నారంట. ఒక ఆయన ఏమన్నాడు, ఇది ఎట్టాడిదో, దీని బతుకు ఎట్టాడిదో ఈయనకు తెలిస్తే ఈయన అసలు రానిచ్చేవాడా? ఈయనకు తెలియదట్టుకుంది, ఈయన అసలు జ్ఞానం గల్లోడా? ఏమండి ప్రభువునే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువునే విమర్శించే బండ హృదయం. రెండోవాడు ఏమన్నాడు? అత్తరు ఎందుకు వ్యర్థం చేశారు? ఈ అత్తరు అమ్మి డబ్బు బీదలకు ఇవ్వచ్చే అన్నాడు. ఇంతకు ఎవరైనా ఎవరైనా రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త అండి 12వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త. అమ్మా ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదా నేను? ఏమైనాడట? ఏమండి సన్నిధిలో కూర్చున్నాడు, శిష్యుల లిస్టులో కూర్చున్నాడు కదండి. యోధా శిష్యుల్లో ఒకడు, శిష్యుడయ్యుడు కూడా దేవుడి దగ్గర కూర్చొని ఏం లెక్కేస్తున్నాడు చెప్పండి? వృధాగా అత్తరు పారబోసే కంటే నాకు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని నేను దాచిపెట్టుకునేవాడిని, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను. కానీ అతను ఏమన్నాడు? ఇదెందుకమ్మ కింద పోసారు, ఆయన తల మీద పోసారు, వృధా కదా, అది అమ్మి ఆ డబ్బులు బీదవాళ్ళకే ఇవ్వచ్చు కదా అన్నాడు. కారణం ఏంటి? అతని ఉద్దేశం ఏంటి? అబ్బా నా సంచిలో పడే ఆ డబ్బులు వృధాగా డబ్బులు నా దగ్గరికి రానియకుండా చేశారు. ఒకడు తన హృదయంలో ఏముంచుకున్నాడు చెప్పండి? ధనాపేక్షను ఉంచుకున్నాడు. ఒకడు తన హృదయంలో ఏముంచుకున్నాడు చెప్పండి? కులభేదం, మతభేదం, మరి మానవ భేదాన్ని ఉంచుకున్నాడు. ఏమండి ముందే చెప్పా, సీమోను ఎవరండి? కుష్ఠిరోగి, ఈమె పాపాత్మురాలు. రెండే కదా. అంటే ఏమకంటే ఆయన ఏమో తక్కువ? ఏమండి పెద్దవాళ్ళు అంటారు, ఎదుటి వాళ్ళ మీదకి ఒక ఏళ్ళు చూపించబాకరా, నీకెళ్ళి ఎన్ని వాళ్ళు చూపిస్తాయండి?
ఆ! 4 ఏళ్ళు చూపిస్తాయి. అంటే ఎదుటోళ్ళు ఒక ఏళ్ళు తప్పు అయితే నువ్వు 4 అంతలా తప్పుడోడి కింద లెక్క. సో, కాబట్టి దుర్మార్గపు ఆలోచనలు చేసేవాళ్ళు. కానీ ఆమె ఏం చేసిందండి? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. ఏమండి? తుడిచింది. ఏం చేసింది చెప్పండి? ఆ అత్తరు ఆయన పాదములకు తల మీద పోసి ఆయన పాదాలను ఏం చేస్తుందండి? ముద్దు పెట్టుకుంటూ ఉంది. అందుకు ప్రభువు అన్నాడు, నేను ముగిచ్చేస్తా, సమయమైంది. అందుకు ప్రభువు అన్నాడు, సీమోనో, నీవు నీ ఇంటికి భోజనానికి పిలిచి, మొట్టమొదట ఏం చేయాలా? ఇంటికి భోజనానికి పిలిచిన వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? కాళ్ళు కడుక్కోమని నీళ్ళు నువ్వు ఇచ్చావా నాకు? ఇలా ఆమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగింది. మర్యాద తెలిసింది, నీకు మర్యాద లేదు. రెండవది, నీవు యూదుల ఆచారం ప్రకారం ఇంటికి అతిథిగా వచ్చిన వాడికి ఏం చేయాలి? తల నూనెతో అంటాలి. ఆమె ఏం చేసింది? అత్తరితో నా తలను అంటింది. యూదుల ఆచారం ప్రకారం ఇంటికి వచ్చిన అతిథిని మొట్టమొదటి ఏం చేస్తారో తెలుసా అండి? ముద్దు పెట్టుకుంటారు. ప్రేమగా ముద్దు పెట్టుకొని. మనమైతే ఏం చేస్తాం? చుట్టాలు వచ్చారనుకోండి, బాగా దగ్గర చుట్టాలు రాగానే ఏం చేస్తాం? ఆటేసుకుంటాం కదా. ఆటేసుకొని పెద్ద గౌరవం ఉన్నట్టు కదా. ఎంత గబ్బు కొడుతున్నా కానీ, ఎంత చుట్టవాసన వస్తున్నా కానీ వాటేసుకొని ఏం చేస్తాం? దా మనం లేచి కుర్చీ ఇచ్చి కూర్చోబెడతాం కదండి. ఆ మాత్రం కూడా లేదా సీమోనికి? ఎంత మంచోడో కదండి. ఈ పూట ఆరాధన. ఏమండి? ఆయన చేసిన మేలు, ఏ మేలు చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఏమండి 5వ వాక్యం మనం చదివితే, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకై ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. 12వ వాక్యంలో చక్కని లైన్ ఉంది. ఏమిటంటే, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసాడు. ఏం పోసాడంట? ధారబోసాడు. దీన్ని ఏమంటారు? ప్రాణార్పణము అంటారు. ఆయన ప్రాణార్పణంగా తన రక్తాన్ని ధారబోయటం వలన ఈ పాపి రక్షింపబడింది, బాగుపడింది. అందుకని ఇప్పుడు ఏమేం చేస్తుంది చెప్పండి? తన హృదయార్పణను చెల్లిస్తుంది. ఏం తీసుకొచ్చి యెహోవాకు నమస్కారం చేయాలి మీకు అన్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించాలి? రక్షణ పాత్రను చేతపట్టుకోవాలి. అంటే రక్షించబడిన హృదయంతో దేవుని మందిరానికి రావాలి, దేవుని బల దగ్గరికి రావాలి. హృదయంలో ఇంకా పాపం, దోషం, దుర్మార్గం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమె కన్నీళ్లతో ఒప్పుకుంది, విడిచిపెట్టింది, ఆరాధన చేసింది, నిజమైన ఆరాధన. ఏమండి? ఆయన ప్రాణార్పణముగా తన ప్రాణాన్ని దారబోస్తే ఏమేం చేసిందండి? తన హృదయాన్ని ఆయన పాదముల యొద్ద పూసి. ఏమండి? అత్తరు బుడ్డి ఎంత అంటది? 300 దేనారములు. దేనారం అంటే ₹1. ఏమంటే నా చిన్నప్పుడు ₹100 కాగితం ఉంటే ఆయన బాగా డబ్బున్నోడి కింద లెక్క, కారులు తిరిగేవాడి కింద లెక్క. నేను చదువుకునేటప్పుడు ఏమండి, పావలా సిగరెట్ తాగితే ఓయమ్మ వీడు ఎంత డబ్బు ఉండేవాడో అనుకునేవాడు కదండి. ఈవిడ 20, 25. అవునండి. 100 లెక్కలేవు, 1000 అసలు లెక్క లేదు. ఏమండి? అప్పుడైతే దేనారం ₹1. ఇప్పుడైతే ఎన్ని వేలో కదా. లెక్క చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంది ఆ లెక్క. మీరు మొదటి నుంచి చదువుకుంటూ రండి. ఏముందంటే, ఏమండి, 1 దేనారము ఒక ద్రాక్ష తోటలో పనిచేయు కూలివాడి యొక్క 1 రోజు కూలి. ఆ దినాల్లో ద్రాక్ష తోటలో పనిచేసేవాడికి 1 రోజు కూలి ఎంత? ఇప్పుడెంత? ఏమండి? ₹1000. తక్కువ ఉంటుందా? ఒప్పుకోరు కదా. మధ్యాహ్నం దాకా చేస్తేనే 800, 900 తీసుకొచ్చుకుంటున్నారు కదా. ఆ దినాల్లో ₹1 అంట. సో కాబట్టి 300 దేనారాలు అంటే ఎన్ని రోజులు కూలి? 300 రోజులు, దగ్గర దగ్గర సంవత్సరం. ఎంత ఖర్చు పెట్టింది అంటే తన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర ధారపోసి. అలాగే మనం కూడా
ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని దారబోసాడు గనక మన హృదయార్పణము చెల్లించాలి, ఆయన కృతజ్ఞత చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు ఏం చేస్తాడండి? ఆయన సంతోషిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడండి? అమ్మా, నీ విస్తార పాపములో క్షమించబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం వింటున్న మనం మన ఆరాధన ఎలా ఉంది? ఏమండి? పాపాత్మురాలైన స్త్రీ ఆరాధన ఎలా ఉంది? పరిసయుడు ఆరాధన ఎలా ఉంది? ఏమండి? ఇస్కరియోతు యోధా ఆరాధన ఎలా ఉంది? ఇంతకీ మన ఆరాధన ఎలా ఉంది? మనం ప్రభువును ఎలా ఆరాధిస్తున్నాం? హృదయార్పణ చెల్లిస్తున్నామా? ఆయన కృతజ్ఞతగా మన జీవితాన్ని సమర్పిస్తున్నామా? ఆశీర్వదించబడుతున్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.